अंकुल శారీ కాదండి హెయిర్ కి పెట్టకు డబ్బా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మదీనా అండ్ బేగం బజార్ లో పెళ్లి షాపింగ్ చూపించబోతున్నాను. పెళ్లి షాపింగ్ అంటే పెళ్లికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అవి షాపింగ్ అండ్ పెళ్లి కూతురు షాపింగ్ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మదీనాలో బిఎస్ గుప్తా స్టోర్ కి అయితే వచ్చాము పెళ్లి కూతురు రిసెప్షన్ లెహంగా తీసుకోవడానికి. ఇవి రెండు స్టోర్స్ ఉన్నాయి పక్క పక్కనే. ఒక దాంట్లో శారీస్, ఇంకొక దాంట్లో లెహంగాస్ ఉన్నాయి. మేము లెహంగా తీసుకోవడానికి వచ్చాము. మదీనా అంటేనే మొత్తం చెమకాయిస్తుంది కదా, ఎక్కడ చూడు చెమ్కి చెమ్కి బట్టలు కనిపిస్తాయి, బ్రైట్ గా ఉండేవి. ఈ లెహంగాస్ లో చాలా ప్యాటర్న్స్ చూపించారు, అన్ని ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ తో వచ్చాయి. మాకు ఇలా ఫుల్ ఆల్ ఓవర్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా చూపించమన్నాము. ఈ పింక్ అండ్ క్రీమ్ కలర్ లో ఉన్న లెహంగాని చూపించారు. దీనిపైన డిజైనింగ్ అంతా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సో ఇది పెట్టుకొని అయితే ట్రై చేస్తుంది మన వరదల పాప. పక్కనున్నది మా పెద్దమ్మ, అంటే పెళ్లి కొడుకు మదర్ అన్నమాట. రిసెప్షన్ కి లెహంగా వాళ్ళే షాపింగ్ చేయాలి కాబట్టి సో వాళ్ళు కూడా వచ్చేసారు. మేము వెళ్ళిన స్టోర్ లో అప్పుడే పవర్ పోయింది, అందుకే అన్ని డల్ గా కనిపిస్తున్నాయి. షాపింగ్ చేసేంత వరకు అసలు పవరే రాలేదు, అందుకే అన్ని డార్క్ డార్క్ గా కనిపిస్తున్నాయి. ఇందాక పెట్టుకొని చూసిన లెహంగాలో ఇది ఇంకొక డిఫరెంట్ కలర్ అన్నమాట. ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. ఇది కూడా పెట్టుకొని చూసింది. తను పెట్టుకొని చూసేవన్నీ 8,000 to 10,000 రేంజ్ లో ఉన్నాయి. మదీనా అంటే కొంచెం రీజనబుల్ ప్రైజెస్ కే వస్తాయి మాల్స్ తో కంపేర్ చేస్తే. అవే మాల్స్ తీసుకుంటే డబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ పెట్టుకొని చూసిన పింక్ అండ్ క్రీమ్ లెహంగాని సెలెక్ట్ చేసుకుంది. దాని ప్రైస్ వచ్చేసి 8,500 పడింది. అక్కడ నుండి వచ్చేసాము అదొకటి తీసుకొని. షాప్ నేమ్ మళ్ళీ చూపిస్తున్న కమెంట్ లో అడగండి. నెక్స్ట్ దుప్పటాస్ దగ్గరకు వచ్చాము బ్రైడ్ కి మేలి ముసుగు తీసుకోవడానికి. తన గోల్డ్ బ్రైడల్ శారీ అనమాట, దానికి మ్యాచింగ్ గోల్డ్ దుప్పటాన్ని తీసుకున్నాము. దుప్పటా అంటే ఫ్రంట్ కి వేసుకునేది అనుకునేరు కాదు, పెళ్లి కూతురికి తలపై నుంచి వేశారు కదా మేలి ముసుగు, అది. ఇంకా మదీనాలో ఆ రెండు మాత్రమే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి చుడీ బజార్కి వచ్చాము. చుడీ బజార్ అంటే బ్యాంగిల్స్ కి ఎంత ఫేమస్ అందరికి తెలిసే ఉంటుంది. ఈ గల్లీ మొత్తం బ్యాంగిల్సే ఉంటాయి, ఎక్కడ చూడు ఆ చివరి వరకు. అండ్ పెళ్లి కూతురికి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్ని దొరుకుతాయి. అల్కా బ్యాంగిల్ స్టోర్ అనే ఒక స్టోర్ లోకి వచ్చాము మేము బ్యాంగిల్స్ కోసం అని. పెళ్లి కూతురికే కాకుండా పెళ్లి కూతురు చేసిన రోజు వచ్చిన వాళ్ళందరికీ పసుపు బొట్టుతో బ్యాంగిల్స్ ఇస్తారు కదా, అవి కూడా తీసుకోవడానికని వచ్చాము. చూడండి మొత్తం బ్యాంగిల్స్, ఇవన్నీ పెద్ద గోదాంలా ఉంది. ఇక్కడ అన్ని హోల్సేల్ ప్రైజెస్ కే ఇస్తారు మనకి. సింగిల్ బిండా కావాలన్నా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారు. మన లోకల్లో ఉండే బ్యాంగిల్ స్టోర్ వాళ్ళందరూ ఇక్కడ నుండే వచ్చి పర్చేజ్ చేస్తారు. ఇక్కడ నుండే హోల్సేల్ గా బ్యాంగిల్స్ తీసుకొచ్చి వాళ్ళ ప్రాఫిట్ అనేది తీసుకొని మనకు బ్యాంగిల్స్ అనేది సేల్ చేస్తారు. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ లో. మనం పెళ్లికి తీసుకుంటున్నాం కాబట్టి గ్రీన్ కలర్ లో చూస్ చేసుకున్నాము. పచ్చ తోరణం, పచ్చ గాజులు చాలా ఇంపార్టెంట్ కదా పెళ్లికి. ఈ గ్రీన్ బ్యాంగిల్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. మేము కొంచెం యూనిక్ గా ఉండే డిజైన్ చూస్ చేసుకున్నాము. ఇది ఒక్క బిండల్ 250 అంట. ఇందులో 18 డజన్స్ వస్తాయి. ఇందులోనే గోల్డ్ కలర్ లో కూడా కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాము. గ్రీన్ బ్యాంగిల్స్ లో మిడిల్ లో అక్కడక్కడ వేయటానికి. గ్రీన్ అండ్ గోల్డ్ రెండు సేమ్ ప్రైజెస్ అనమాట. 250 కి బిండల్ ఇస్తారు. మేము కొంచెం బార్గెన్ చేసే 230 కి ఇచ్చారు. గ్రీన్ అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ అన్ని కలిపి మొత్తం 20 బిండల్ అయితే తీసుకున్నాము. అంటే ఒక్క బిండకి 18 డజన్స్ కదా, ఒక్క డజన్ కి మనకు 8 రూపీస్ అలా పడుతుంది. వీళ్ళంతా మా గ్యాంగే, షాపింగ్ కి వచ్చిన గ్యాంగ్ అనమాట. మీకు కూడా బల్క్ లో కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి, చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. ఈ గ్రీన్ బ్యాంగిల్స్ కి ఇంకా సైడ్ వేసుకుంటారు కదా పెద్దవాళ్ళు, అవి ఇంకా తీసుకోలేదు, అవి కూడా తీసుకుంటాం. అన్ని ఒకే షాప్ లో తీసుకుంటున్నాము ఎందుకంటే తక్కువ పడతాయి కదా మనకే. ఇప్పుడు పెళ్లి కూతురు బ్యాంగిల్స్ చూస్తున్నాము. బ్రైడ్ కి స్టోన్స్ లో తీసుకుంటున్నాము. ఇంకా పెళ్లి కూతురికి కంపల్సరీ గ్రీన్ బ్యాంగిల్స్ కావాలన్నారు. ఆ రెడ్ దాంట్లో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుంది పెళ్లి కూతురు. ఇవేమో మళ్ళీ సైడ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము. అంటే ఇందాక గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా అందరికి ఇవ్వటానికి. వాటితో పాటు ఈ లావుగా ఉండే సైడ్ బ్యాంగిల్స్ కూడా కలిపి ఇస్తారు వచ్చిన వాళ్ళందరికీ. సైడ్ కి వేసుకునే బ్యాంగిల్స్ కూడా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి చూడండి స్టోన్స్ తో బాగా షైన్ అవుతున్నాయి. బ్రైడల్ బ్యాంగిల్స్ సైడ్ కి అండ్ మిడిల్ లో వేసుకోవడానికి. ఇది మొత్తం బ్రైడల్ సెట్ అనమాట. ఈ సెట్ మొత్తం 850 అంట, బార్గెన్ చేస్తే 550 కి ఇచ్చారు. బ్యాంగిల్స్ అన్ని సపరేట్ గా తీసుకొని ఇలా ఒక దగ్గర కూర్చొని అన్ని సెట్ చేసుకుంటున్నాం అనమాట. చెల్లె కోసం కష్టపడుతున్న అన్న చెల్లె బ్యాంగిల్స్ అన్ని సెట్ చేసి పెడుతున్నాడు మ్యారేజ్. గర్ల్స్ కూడా బ్యాంగిల్స్ ఇంత బాగా సెట్ చేసుకోలేరేమో, అంత బాగా చేశాడు. బ్యాంగిల్స్ తీసుకోవడం మొత్తం అయిపోయింది. ఇప్పుడు బాసింగాల్ దగ్గరకు వచ్చాము. ఇది కూడా పక్కనే అనమాట, అన్ని ఒకే దగ్గర దొరుకుతాయి. ఇక్కడ ఏదైనా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి, బల్క్ లో ఇస్తారు, సింగిల్ గా కూడా ఇస్తారు. ఇప్పుడు మేము బాసింగాలు సింగిల్ గా తీసుకుంటున్నాము. సింగిల్ గా అంటే ఒక పేరు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి రెండు కలిపి వస్తాయి అందులో.
ఒక్క పేరు 30, 50, 80, 100, 150 అలా ఉన్నాయి. మనకు నచ్చినవి మనం తీసుకోవచ్చు డిజైన్ చూసి. మేము స్టోన్స్ అండ్ పర్ల్స్ వచ్చినాయి ఒక పేరు తీసుకున్నాము. నెక్స్ట్ హల్దీ జ్యువెలరీ సెట్ తీసుకున్నాము. ఈ సెట్ మొత్తం మాకు 300 కి ఇచ్చారు. ఇందులో లాంగ్ అండ్ షార్ట్ హారమ్స్ వచ్చాయి అండ్ బ్యాంగిల్స్, టిక్కా, ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్స్ కూడా వచ్చాయి. హల్దీ బ్రైడ్ అంటే ఎల్లో జ్యువెలరీ కంపల్సరీ కదా, సో ఈ ప్యాక్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ పెళ్లి బట్టలు చూస్తున్నాము. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టిక్కర్స్ అతికిస్తారు కదా, అవి 100, 150 రేంజ్ లో ఉన్నాయి. మనోజ్ ले लो एक कवर दो वहां से नहीं ఇంకా కావాలా అనే గాడి వాడు తగిలేవారు వేరే. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలంబ్రాలు పోసుకోవడానికి థర్మాకోల్ బాల్స్, ముత్యాలు అంటే పర్ల్స్ అండ్ చెమ్కీలు అవి తీసుకుంటున్నాము. ఇవి ప్రైస్ తక్కువే ఉన్నాయి. ఈచ్ ప్యాకెట్ 30 రూపీస్ అలా ఉన్నాయి. ఏది తీసుకున్నా అంతే అంట. ఇవెంత ప్యాకెట్? 30. ఇవి రెండేనా? ఇవి పూసలు 180. ఇప్పుడు ఇవి రెండేనామా? పర్ల్స్ పెద్ద ప్యాకెట్ లో తీసుకున్నాము 180 అంట. ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మేము కొన్ని పర్టికులర్ కలర్స్ మాత్రమే తీసుకున్నాము. పింక్, ఎల్లో, గ్రీన్. ఇవి నార్మల్ గా పెట్టుకోవడానికి హెయిర్ క్లిప్స్ ప్యాక్ ఆఫ్ 50 రూపీస్ అంట. ఇది హెయిర్ ఎక్స్టెన్షన్. పెళ్లి కూతురికి పూల జడ వేయడానికి కంపల్సరీ కదా, ఇది ఒకటి తీసుకున్నాము 150 అంట. దీంతో పాటు జడగంటలు కూడా కావాలి కదా, హెయిర్ ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు కిందికి కంపల్సరీ వేయాలి అవి కూడా. కానీ అవి ఈ షాప్ లో లేవంట, వేరే షాప్ లో. ఇంకా వీటితో పాటు కొన్ని చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా తీసుకున్నాము, శారీ పిన్స్ అలా. నెక్స్ట్ ఇది బ్రోచర్, పార్టీ వేర్ కి పెట్టుకోవడానికి బాగుంటుంది అంటే రిసెప్షన్ కి పెట్టుకోవడానికి తీసుకుంటున్నాము. ఒకటి 150. ఇది జడగంటలు ఇక్కడ దొరికాయి. ఒకటి 250 అంట. పర్ల్స్ అండ్ స్టోన్స్ వచ్చాయి. నార్మల్ వి కూడా ఉన్నాయి ఇందులో, కానీ మనం తీసుకునేది బ్రైడ్ కి కదా, కొంచెం బ్రైట్ గా ఉండాలి అని చెప్పేసి కొంచెం హెవీవే తీసుకున్నాము. అందుకే 250 పడింది ప్రైస్. అన్ని పెళ్లి కూతురికే షాపింగ్ చేస్తున్నారా, మీరేం చెయ్యట్లేదా అనుకుంటున్నారా? మా షాపింగ్ కూడా ఉంది. మా షాపింగ్ చేయడానికి మళ్ళీ ఇంకొక రోజు వచ్చాము, అది ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం పెళ్లి కూతురికి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే తీసుకోవడానికి వచ్చాం కాబట్టి అవే తీసుకుంటున్నాము. మీకు అవే చూపిస్తున్నాను కూడా. మ్యారేజ్ కాని వాళ్ళు ఈ వీడియో చూస్తే బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు చూసినా వాళ్ళ చెల్లికో తమ్ముడికో షాపింగ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. మేము తీసుకున్న 2 జడగంటలు ఇవి అనమాట దగ్గర నుంచి. ఒకటి 150, ఇంకొకటి 250 పడింది. నౌ వీఆర్ ఇన్ బేగం బజార్. పెళ్లికి పెట్టే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకోవడానికి బేగం బజార్కి వచ్చాము. చుడీ బజార్ నుండి బేగం బజార్కి వచ్చాము. రెండు పక్క పక్కనే అనమాట, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. మేము కార్ అక్కడే పార్క్ చేసి ఆటోలో వచ్చాము, ఎందుకంటే క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ కార్ కి నో పార్కింగ్ అనమాట. సో అలా పెళ్లికి సంబంధించిన కొన్ని స్టీల్ అండ్ కాపర్ ఐటమ్స్ తీసుకుంటున్నాము. అలానే పూజకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ కూడా తీసుకుంటున్నాము. ఇక్కడ జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి. సేమ్ సిల్వర్ కోటింగ్ వచ్చి ఉన్నాయన్నమాట. అవి క్లీన్ చేసినా కూడా అసలు బ్లాక్ అవ్వవంట. ఎన్ని డేస్ అయినా సరే షైనింగ్ అస్సలు పోవంట, తలతలా మెరిసిపోతాయంట. కన్యాదానం చేయడానికి తాంబూలం, సర్వ అవి కావాలి కదా, అవి జర్మన్ సిల్వర్లోనే తీసుకున్నాము. అవి కొంచెం ప్రైస్ ఎక్కువే ఉన్నాయి. తాంబూలం ఒకటి 3500 అంట. ఇంకా స్టీల్ ఐటమ్స్ అయితేనేమో కేజెస్ లా ఇస్తున్నారు. 800కి కేజీ అంట ఏవి తీసుకున్నా. నేను పట్టుకున్నదేమో తలంబ్రాలు పోయించడానికి తీసుకున్న తాంబూలం అనమాట, పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి. అలానే దీన్ని వడిబియ్యం పోయడానికి కూడా యూజ్ చేయొచ్చు. మా బుడ్డోడు మంచి కూర్చొని డోలు కొడుతున్నాడు. మా పనుల్లో మేముంటే వాడి పనుల్లో వాడున్నాడు. ఇంకా వీటితో పాటు కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాము. నేను పట్టుకున్నది కాళ్ళు కడిగే బిందె అనుకునేరు, కాదు నార్మల్ గా యూజ్ చేయడానికి తీసుకున్నారు. ఇవి మన మరదలు పాప పెళ్లి కోసం పెళ్లి ఐటమ్స్ మేము తీసుకున్నవి. ఇందులో అన్ని ఆల్మోస్ట్ పూజా ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ పెళ్లి రోజు యూజ్ చేసేటివే ఉన్నాయి. బేగం బజార్ స్టాచ్యూ ఆపోజిట్ లోనే ఉంటది ఈ షాప్. మీరు ఎవరైనా వస్తే చూడండి. ఈ షాప్ కి నేమ్ లేదు, అందుకే మీకు షాప్ నేమ్ అనేది చూపించట్లేదు. ఇవి నార్మల్ గా వేసుకోవడానికి బ్యాంగిల్స్ చూస్తున్నాము. సెట్ ఆఫ్ 4 వచ్చాయి, 100 రూపీస్ అంట. ఇందులో చిన్న వాళ్ళే ఉన్నాయి, పెద్ద వాళ్ళే ఉన్నాయి. ఏదైనా సేమ్ ప్రైజెస్ అంట. మా నాని పాప కోసం బుడ్డి బుడ్డి బ్యాంగిల్స్ చూసాను. బేగం బజార్, చార్మినార్, మదీనా, చుడీ బజార్ వీటన్నిటిలో కామన్ గా ఉండేటివి బ్యాంగిల్సే. ఈ ప్లేస్ లో మనం ఎక్కడికి వెళ్ళి మనకు ఫస్ట్ కనిపించేది బ్యాంగిల్స్ మాత్రమే. ఇవి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చునే పీటలు అనమాట. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్. ఈ రెండు కాకుండా గోల్డ్ వాటిపైన కలర్ కలర్ డిజైన్ లో వచ్చి కూడా ఉన్నాయి. బ్రైడ్ గ్రూమ్ సెట్ కలిపి 600 అంట. బార్గెన్ చేసి 400కి ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, ఇప్పుడు పీటల పైన ఎవరు కూర్చోట్లేదు. ఇవే కొంచెం హైట్ ఎక్కువ స్టూల్ లాగా వస్తున్నాయి కదా. ఈ ప్లేస్ ఎగ్జాక్ట్లీ స్టాచ్యూ కిందనే అనమాట. బేగం బజార్ ఎంట్రీ అవ్వగానే స్టాచ్యూ కనిపిస్తుంది కదా, దాని కిందనే అనమాట. ఇవి గోల్డ్ కలర్ పైన డిజైన్ వచ్చింది అనమాట. అప్పట్లో బాగా ట్రెండ్ ఉండే. ఇందాక చెప్పాను కదా స్టూల్ లాగా అని, ఇవే అనమాట. 800కి ఇచ్చారు ఇవి.
ఇక్కడ కనిపిస్తున్న ఈ పీటలు చూడండి, ఇవి జమానా పీటలు, మన చిన్నప్పుడు చూసి ఉంటాము. ఈ బుట్ట ఒకటి 300 అంట, సార పెట్టడానికి వస్తుంది. ఇవి మిగతా ఇవన్నీ పెళ్లి కూతురికి సంబంధించిన ఐటమ్స్, అంటే పెళ్లికి సంబంధించిన ఐటమ్స్ అనమాట. ఇవన్నీ చిన్న చిన్న. ఈ బొమ్మ మెయిన్ కదా, ఇది కంపల్సరీ తీసుకోవాలి. 150కి ఇచ్చారు. ఇది మన పెళ్లికి సంబంధించిన ఐటమ్స్. ఇక్కడతో వీడియో ఎండ్ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.